గురువు దగ్గర నుంచి, భగవంతుడి దగ్గర నుంచి అది కఠినంగా కనిపించినా కానీ అది కఠినం కాదు, దాని వెనకాల ప్రేమ ఉంది. ఇది అర్థం చేసుకోగలరు. అది అర్థం చేసుకోవాలంటే నీ నెగటివ్ యాటిట్యూడ్ పోవాలి మనసులో నుంచి. నీ నెగటివ్ యాటిట్యూడ్ పోవాలి. ప్రభుపాదుల వారికి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు చోటా హరిదాస్. ఎన్నోసార్లు చెప్పుంటాను ఆయన గురించి మీకు. ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, 25 సంవత్సరాలు ఫంక్షన్ అప్పుడు స్టేజ్ మీద కొన్ని వేల మంది భక్తులు ఉంటే ఆయన చరిత్ర ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఏంటి అంటే పాపం పుట్టుకతో అనాథంట, మంచి పిట్ ప్యాకెటర్. ఆయన జైల్లో ఉంటే భగవద్ దర్శనం మ్యాగజైన్ జైల్లోకి వచ్చిందంట. ఎట్లా వచ్చిందో తెలియదు, బాంబేలో. దాంట్లో ప్రభుపాదుల వారి ఫోటో వెనక పేజీలో ఉందంట. ప్రభుపాద మాట్లాడుతూ చెయ్యి అన్నాడంట. చేతిలో గోల్డెన్ వాచ్, రాడో వాచ్, గోల్డ్ది. ఇది గోల్డ్ కదా, మీరు నాకెవరో ఇస్తే వేసుకున్నది, గోల్డ్ కలర్ అంతే. అది చూసి ఆయనలో సంకల్పం కలిగిందంటే ఏంటంటే ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బంగారు వాచ్ కొట్టేయాలని. ఏదో చిన్న చిన్న తప్పిదాలు కదా, ఏదో 2 నెలలు పిట్ ప్యాకెట్ ఇవన్నీ అంటే నెల 2 నెలలు ఏదో ఉంటుంది. బయటకు వచ్చేసిన తర్వాత అడ్రస్ ఎత్తుక్కొని ఇస్కాన్ టెంపుల్కి వచ్చారంట. వస్తే ప్రభుపాదుల వారి గురించి ఎంక్వైరీ చేశారంట. ఆయన ఎట్లా ఎంక్వైరీ చేశారండి, ఇది కూడా చెప్పాడు. గోల్డ్ వాచ్ చేసుకొని ఉంటాడు పెద్ద ఆయన గురువు గారు, ఎక్కడున్నారు. అప్పుడే మన పుల్లారెడ్డి గారు హైదరాబాద్కి ప్రభుపాదుల వారిని ఇన్వైట్ చేశారంట. ఆయన ఎక్కడో అమెరికాలో ఎక్కడో చూశారంట. ఎముకలు కొరికేసే చల్లో పాశ్చాత్యులు బోడి కొట్టుకొని పిలక పెట్టుకొని తిలకాలు పెట్టుకొని మృదంగ కర్తాలతోటి సంకీర్తన చేసుకొని వెళ్తా ఉంటే మనం మన సాంప్రదాయాలను వదిలేసాము, వీళ్ళు పాశ్చాత్యులు ఇట్లా చేస్తున్నారేంటి, వీళ్ళలో ఇంత మార్పు ఎవరు తీసుకొచ్చారని ఎంక్వైరీ చేస్తే అది ప్రభుపాదుల వారు అని తెలిసి ప్రభుపాదుల వారిని హైదరాబాద్కి ఇన్వైట్ చేశారంట పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత. అప్పుడు వీళ్ళు భక్తులు చెప్పారంట, హైదరాబాద్ వెళ్ళారు, మరి ఎప్పుడు వస్తారు ఆయన అన్నారు. 2-3 రోజులు వస్తారు. నేను ఆయన వచ్చే వరకు ఉండొచ్చు, దర్శనం చేయాలి, ఆయన వాచ్ దర్శనం చేయాలి. ఉండొచ్చు. అప్పట్లో ఏంది అంటే ఇప్పటికైనా ఎవరన్నా భక్తుడు అవుతానంటే మనం ఏం అడగం, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం అడగం, వచ్చి భక్తుడు అయిపో అంటాం. మనం అంత కరుణతో వాళ్ళని లోపల రప్పిస్తే తర్వాత తలనొప్పులు మొదలవుతాయి. వాడు రకరకాల ప్రవర్తనలు, రకరకాల ఇది. ఆయన మొదటి రోజు మంచి పన్నీర్ సబ్జీ గిబ్జీ అంత బ్రహ్మాండంగా పెట్టారంట ప్రసాదం. 2వ రోజు కొంచెం తగ్గిందంట. 3వ రోజు ఇంకా తగ్గిందంట, ఓన్లీ రసం పోసారంట. మొదటి రోజు బ్రహ్మాండంగా పెట్టారు భోజనం, 2వ రోజు తగ్గింది, 3వ రోజు రసం పోసారు. ఏంటన్నాడు. గురువుగారు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి, కొంచెం తగ్గుతా ఉంది అన్నాడు. ఇట్లాంటిది ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటా కదా అన్నాడంట. 4-5 బస్సులు ఎక్కి దిగేశాడంటే ఆటో నెట్టుకు సామాన్లు తెచ్చేసాడు. 4-5 బస్సులు ఎక్కి దిగాడంటే అర్థమైంది కదా. ఆటో నిండుకు సామాన్లు తెచ్చాడు. తర్వాత ప్రభుపాదుల వారు వచ్చారంట. వస్తే అందరూ ప్రణామం చేసి నిలబడుకున్నారంట. ఈయన కూడా ప్రణామం చేసి నిలబడుకున్నారంట. మరి ప్రభుపాదుల వారు ఈయన చూడంగానే ఆప్ కైసా హై, హౌ ఆర్ యూ అని అడిగారు. ఆయన జీవితంలో అనాథ, ఎవడు అడగలేదంట నువ్వు ఎట్టున్నావని, జీవితంలో ఎవడు అడగలేదంట. ఆ ప్రభుపాదుల వారి యొక్క ఆ ప్రేమతో కూడినటువంటి ఆ శబ్దం ఆ వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్ళిపోయింది అనమాట. అతను ప్రభుపాదుకి ఆ ఒక్క పదానికి ప్రభుపాదుల వారికి సరెండర్ అయిపోయాడు. ఒక్క పదానికి ప్రభుపాదుల వారి శిష్యులు అయిపోయారు. ఈ విషయం స్టేజ్ మీద చెప్తే గురు మహారాజ్ పక్కనే ఉన్నారనమాట. గురు మహారాజ్ ఏమన్నారంటే, ప్రభుపాద్ వాచ్ కొట్టేయడానికి నువ్వు వచ్చావు, కానీ ప్రభుపాద్ నీ హార్ట్ కొట్టేశారండి. గురు మహారాజ్ కూడా సందర్భానికి తగ్గట్టుగా టక్ అని మాట్లాడతారు అనమాట. ప్రభుపాద్ వాచ్ కొట్టేయడానికి వచ్చావు నువ్వు, ప్రభుపాద్ నీ హృదయం కొట్టేశాడని. ఇంకా ఈయన ప్రభుపాదుల వారు వెనకాలే తిరుగుతూ ఉండేవారంట. ఒకరోజు ప్రభుపాద్ మీకేదైనా నేను సర్వీస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారంట, చూడు రాత్రిపూట నేను బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తుంటాను కదా, ఈ కుక్కలు విపరీతంగా వచ్చి గోల అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, వాటిని నా రూమ్ దగ్గరికి రాకుండా కొంచెం దూరంగా పెట్టే సర్వీస్ చేయన్నాడు.
ఇతను అనుకున్నాడండి మనసులో, నైట్ డ్యూటీలు చేయడం అలవాటే కదా నాకు, నాకు దగ్గర నేచర్కి దగ్గర సర్వీసే ఇచ్చారు ప్రభుపాదుల వారని, ఆ కుక్కల దగ్గరికి రాకుండా ప్రభుపాదుల వారి ట్రాన్స్లేషన్కి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా రాత్రి కాపలా ఉండేవాళ్ళు. ఒకరోజు ప్రభుపాద పిలిచి, ఆ కుక్కలు ఎంత డిస్టర్బ్ చేసేటివి నన్ను ట్రాన్స్లేషన్కి, భలే చేస్తున్నావు సర్వీస్ నువ్వు అన్నాడు. నాతో పాటు వేరే దేశాలకు కూడా వెళ్ళేటప్పుడు రా నువ్వు అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారితో అన్నాడంట, నాకు పాస్పోర్ట్ లేదు కదా ప్రభుపాద, నీ పేరు ఆ వివరాలు ఇవ్వు అన్నాడంట. అంటే నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, తల్లిదండ్రులు తెలియకుండా పాస్పోర్ట్ ఎట్టిస్తారు అన్నాడంట. నువ్వు ఇవ్వవయ్యా నీ పేరు అయ్యి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ప్రభుపాదుల వారు ఆయన్ని తన రూమ్లోకి పిలిచి, ఇదో నీ పాస్పోర్ట్ అన్నాడు. నా తండ్రి ఎవరో తెలియకుండా నా పాస్పోర్ట్ ఎట్టా వచ్చింది గురువుగారు అని చెప్పి ఆ పాస్పోర్ట్ తెరిచి చూస్తే తండ్రి అనేటువంటి ప్లేస్ లో అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని ఉందంట. తండ్రి అనే ప్లేస్ లో అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అని ఉందంట. ఇది ప్రభుపాదుల వారి యొక్క హృదయం. అదేంటి ప్రభుపాద్ మీ పేరు రాశారు తండ్రి ఈ స్థానంలో అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు తన పాస్పోర్ట్ తీసి చూపించారంట. ఆయన పాస్పోర్ట్ లో ఏముంది అంటే తండ్రి అనే ప్లేస్ లో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అని ఉందన్నమాట ప్రభుపాదుల వారి యొక్క పాస్పోర్ట్ లో. ఆధ్యాత్మిక గురువు అంటే ఒక ఫాదర్ అన్నమాట, తండ్రి. తనకి పిల్లవాడేమైనా అయిపోతాడేమో, ఆధ్యాత్మికంగా దూరం అయిపోతాడేమో తప్పని ఉంటుంది, అంతేగాని ఏదో శిష్యుడిని అనాలన్నటువంటి ఉద్దేశంతో కాదు. ప్రభుపాదుల వారు విశ్వగురువు కాదు, విశ్వానికి ఒక తండ్రి ఆయన. ప్రభుపాదుల వారు విశ్వానికి తండ్రి. ఇటువంటి అభాగ్యుల్ని ఎంతమందిని హక్కు చేర్చుకున్నారు, ఆయన హృదయం దగ్గరికి తీసుకొని వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. సో అందువల్ల గురువు దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి అది కఠినంగా కనిపించినా కానీ అది కరుణ. మనం ఎప్పటికి కూడా దాన్ని శాపమనో లేకపోతే ఇంకోటో నెగటివ్గా అర్థం చేసుకోకూడదు. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో యథాతథంగా ప్రతిదీ మనకు అవగతం కావాలా అంటే ఈ హృదయము మనసు శుద్ధి కలగాలి. ఆ శుద్ధి జరగాల అంటే మనం చేసే నామం, దయచేసి ఒక్కటి అందరు కూడా అర్థం చేసుకోవాల్సింది, నామానికి కళంకం మనం తేగూడదు అనమాట. నామానికి కళంకం తేగూడదు. నేను ఇందాక చెప్పినట్టుగా రా మా ఆ శబ్దానికే కరుణ చూపించే రాముడు, ఆ కృష్ణుడు, మనము చేయాల్సిన విధంలో దాన్ని చేయకుండా అరే ఇన్ని సంవత్సరాలైనా మార్పు రాలేదు, ఇది మనలో లోపం కానీ నామంలో లోపం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అరే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 108 సార్లు నేను ఉచ్చరిస్తున్నానంటే ఎన్నిసార్లు విన్నాను, ఇది తపస్య. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్పష్టంగా 16 పదాలు వింటూ చేస్తే ఏ రోజైనా మనం మంగళారతి అయిపోయిన తర్వాత మాల చేతులు పట్టుకున్న తర్వాత, లేకపోతే వేరే సమయంలో మాల చేతులు పట్టుకున్న తర్వాత 108 కంప్లీట్ చేయాలా, 16 కంప్లీట్ చేయాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నామా? 108 చేసినప్పుడు ఎన్నిసార్లు నేను వింటున్నాను? వినకుండా చేస్తే ఇన్అటెంటివ్ చాంటింగ్, లేకపోతే భక్తులకు అపరాధం చేస్తే ఫస్ట్ అపరాధం అదే. గురువుకు అపరాధం చేస్తే 3వ అపరాధం అది. సో ఈ రకంగా శాస్త్రాల మీద విశ్వాసం లేకుండా చేస్తే అదొక అపరాధం. సో ఈ అపరాధాలన్నీ చేస్తూ మనం నామం చేసి ఫలితం దొక్కట్లేదు అంటే దక్కదు. ఓటికుండ పైనుంచి నీళ్లు పోస్తా ఉంటే కింద రంధ్రాలు ఉన్నాయి, కారిపోతూ ఉంటుంది. స్వామి నాలో ఉన్న మాలిన్యం పోవాలా, పోకపోతే
నా యొక్క యాంగిల్లోనే చూస్తాను అన్నీ, నేను నా యొక్క యాంగిల్లోనే చూస్తాను, దానివల్ల ఉపయోగం లేదు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, భగవద్గీత యథాతథం, దాన్ని యథాతథంగా ప్రభుపాదులు వారు ప్రజెంట్ చేశారు. యథాతథంగా నువ్వు అర్థం చేసుకోవాలి కూడా, నీ మైండ్ సెట్ ప్రకారం దాన్ని అర్థం చేసుకోకూడదు, యథార్థంగా అర్థం చేసుకోవాలి. సో అందుకని మనం ఏంటి అంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే కత్తి మీద సామన్నారు. మనం కత్తి మీద నడవాల్సిన సిచ్యుయేషన్ వస్తే కామెడీ చేసుకుంటూ కట్ అయిపోద్ది. నో, చాలా కేర్ఫుల్గా కత్తి మీద సామాన్ ఎందుకన్నారు అంటే, కత్తి మీద నడిచేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఆధ్యాత్మిక జీవితంలో అంత కేర్ఫుల్గా నువ్వు ఉండాలా అనే ఉద్దేశంతో చెప్పారు. హరే కృష్ణ.